హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీఎఫ్పిసి దిస్ ఇస్ రేణు. ఈరోజు ఆశా ఎన్కౌంటర్ ఫిల్మ్ ప్రమోషన్స్లో భాగంగా రామ్ గోపాల్ వర్మ గారు మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆయనతో మాట్లాడదాం. హలో సార్. హాయ్. హాయ్. సో బేసిక్గా ఫస్ట్ మీరు ఒక పర్సన్ని కలిసినప్పుడు ఎలా విష్ చేస్తారు? ఐ వాంట్ టు నో, అంటే హౌ ఆర్ యూ, ఎలా ఉన్నారు, హౌ ద థింగ్స్ ఆర్ గోయింగ్ ఆన్, ఇవన్నీ మీకు నచ్చావు. ఓకే, ఒక అమ్మాయిని అయితే ఎలా పలకరిస్తారా, అబ్బాయిని అయితే పలకరిస్తారా? ఐ జస్ట్ వాంట్ అసలు డైరెక్ట్ టాపిక్లోకి వచ్చేస్తాను. ఏ కారణంతో కలుస్తున్నామో నేను ఆ టాపిక్ మాట్లాడతాను. సో ఏదైనా ఫంక్షన్ ఆర్ ఏదైనా గెట్ టుగెదర్ అయినప్పుడు ఇక్కడ అంటే ఐ డోంట్ యూజ్ ద వర్డ్ హలో, మేబీ ఐ మైట్ విష్ అలాగా బట్ నాట్ ఇన్ ఎ వర్డ్. ఓకే, హౌ ఆర్ యూ మై ఇప్పుడు అడగను. ఓకే. సో కమింగ్ టు ఆశా ఎన్కౌంటర్, సో మాకు దిశ ఎన్కౌంటర్ అని కూడా కనిపించింది లాస్ట్ ఇయర్ 26th నవంబర్ 2020లో రిలీజ్ అవ్వాల్సింది, బట్ అది అవ్వలేదు. సో రెండిటికి ఏమన్నా సంబంధం ఉంటుందా సార్? ఐ థింక్ యాక్టర్స్ అయితే సేమ్ కనిపించారు, సోనియా. బేసిక్ పాయింట్ ఈజ్ ఇప్పుడు సెన్సార్ రెగ్యులేషన్స్ వచ్చిన నిబంధనలు బట్టి ఇప్పుడు దిశ అనేది నా ఉద్దేశంలో ఒక దారి, ఒక డైరెక్షన్, మన దిశ ఏ దిశగా వెళ్తుంది సమాజం అనేది నా ఇంటెన్షన్, ఆ పేరు పెట్టడం. కాకపోతే ఆ పర్టికులర్ టైంలో మీడియా అనేది కానీ పోలీసులని కానీ ఒక న్యూ అంటే ఒరిజినల్ అమ్మాయి ఐడెంటిటీ కప్పించి వేరే పేరు పెట్టారు కాబట్టి దానికి సిమిలారిటీ ఉంది కాబట్టి సెన్సార్ హ్యాడ్ ఏ ఇష్యూ, అందుకని దిశని ఆశాగా మార్చాం. బట్ నేను ఫస్ట్ నుంచి మెయింటైన్ చేసింది ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో జరుగుతుంటాయి. ఇట్స్ నాట్ ద ఓన్లీ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దిశ ఇన్సిడెంట్ నవంబర్ 26th 2019లో జరిగింది. అంతకుముందు మీకు ఢిల్లీలో జరిగిన నిర్భయ అవ్వచ్చు, లేకపోతే ఈ మధ్యన యూపీలో జరిగింది అవ్వచ్చు. ఇలా ఒక పైశాచికంగా గ్యాంగ్ రేప్ చేయటువంటి ఇన్సిడెంట్లు వాటన్నిటి మీద ఆధారపడి ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు ఆటోమేటిక్గా ఎంతో కొంత సిమిలారిటీ ఉంటుంది. బట్ దిస్ ఈజ్ ఎ ఫిక్షనల్ స్టోరీ. ఓకే, చూసాం అన్ని పాత్రలు కల్పితం, ఏ ఘటనని ఏ మనిషిని ఉద్దేశించింది కాదు అని. బట్ అట్ ద సేమ్ టైమ్ నెక్స్ట్ టెంప్లెట్లో మాకు క్రైమ్ దట్ షాక్డ్ ఎంటైర్ ఇండియా అని ఉంది. అంటే లైక్ పర్టికులర్ ఒక క్రైమ్ని సూచిస్తున్నట్టే ఉంది. లైక్ ఏ క్రైమ్ని మీరు ఉద్దేశించి? బట్ అది కదా పాయింట్. క్రైమ్ అండ్ క్రైమ్ దట్ ఆల్సో క్రైమ్ విచ్ షాక్డ్ ఎంటైర్ కంట్రీ. యూపీలో జరిగిన అది కూడా క్రైమ్ దట్ షాక్డ్ ఎంటైర్ కంట్రీ. ఎనీ కైండ్ ఆఫ్ ఏ మర్డర్ అండ్ గ్యాంగ్ రేప్ విల్ ఆల్వేస్ షాక్ ద ఎంటైర్ కంట్రీ. సో నేను ఈ స్టోరీ అనేది అలాంటి వాటి మీద బేస్ చేసింది అనేది నా ఉద్దేశం. ఓకే, ఒక టెంప్లెట్ చూసినప్పుడు నాకైతే షాకింగ్ అనిపించింది. ఫస్ట్లో మీ వాయిస్, తర్వాత క్రైమ్ దట్ షాక్డ్ ఎంటైర్ ఇండియా, నెక్స్ట్ కనిపించింది బడుగు బలహీన వర్గాల్ని అలానే ఆడవాళ్ళని హింసించడంలో తప్పే లేదు. దాని వెనకాల మీ అంతరార్థం ఏంటి సార్? అది మనుష్శాస్త్రంలో ఉంది. మనుష్శాస్త్రం అంత పురాతనమైన గ్రంథంలో, అంటే మన సొసైటీకి అలాంటి ఒక మైండ్ స్టేట్ అనేది రావటానికి అక్కడి నుంచి ఒక పునాది ఉంది అని చెప్పడం నా ఉద్దేశం. ఓకే, ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళని ఒక తక్కువ వీకర్ సెక్స్ అని మనం మెన్షన్ చేయడానికి ఏంటి, మగవాళ్ళ కన్నా వాళ్ళు తక్కువ, వాళ్ళని యూజ్ చేసుకోవచ్చు, వాళ్ళని ఎలా బానిసల్లాగా చూడొచ్చు అనే ఒక సంస్కృతి అనేది మన పురాణాల్లోంచి వచ్చింది. దానిని అటెన్షన్ డ్రా చేస్తా నేను కోట్ చేశాను క్లియర్గా. అక్కడ మనుధర్మ శాస్త్రం ఉంటుంది అక్కడ. సో వాళ్ళ అందాన్ని లేదంటే వాళ్ళకి ఏదైతే ప్లస్ పాయింట్స్ ఉన్నాయో దాన్ని యూజ్ చేసుకుని మగవాళ్ళని ఎలా కంట్రోల్లో ఉంచవచ్చు అనేది మీ నుంచి కూడా మేము తెలుసుకున్నాం. లైక్ ఎలాగ నాకు అర్థం కాదు. ఎలాగా అంటే ఒక అమ్మాయి తలుచుకుంటే వీకర్గా ఒక మెన్ని కూడా చేయవచ్చు, లైక్ తన అందంతో కావచ్చు, తన హావభావాలతో. కరెక్ట్. అది అప్పుడు మీరు అది ఎప్పుడు అవుతుంది, ఇప్పుడు మీకు ఒక ఫిజికల్ వయలెన్స్ యూజ్ చేయడానికి, బలవంతం చేయడానికి, ఒక పర్సనాలిటీ, ఒక క్యారెక్టర్తో చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఒక అమ్మాయి నన్ను ప్రేమించేటట్టు చేసి నేను ప్రేమించి, లేకపోతే తనని నాకు నేను నచ్చేలాగా చేసుకుని తనని కంట్రోల్ చేయడానికి, ఫిజికల్గా బలవంతంగా కంట్రోల్ చేయడానికి ఉన్న డిఫరెన్స్ అది నేను చెప్పింది. ఓకే సార్. సో ఫైనల్లీ లైక్ ఆశ అనేది కంప్లీట్గా ఒక ఉమెన్ మీద జరిగిన క్రైమ్. అఫ్కోర్స్ ఇట్ ఈస్ ఫిక్షనల్ మీరు చెప్తున్నట్టుగా. సో ఇంకా ఎంటైర్ సబ్జెక్ట్ అంతా దాని మీద బేస్ అయ్యి సబ్జెక్టు. బేసిక్గా నాకు ఇన్సిడెంట్ కన్నా ఎక్కువ మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాల్సిందంటే అసలు ఎలాంటి వాళ్ళు ఎలాంటి పని చేయగలుగుతారు. రైట్. ఇప్పుడు అంతకుముందు వాళ్ళకి క్రిమినల్ రికార్డ్ లేదు, పైగా ఒక్కడంటే పిచ్చోడు అనుకోవచ్చు. నలుగురు పిచ్చోడు ఎలా కలుస్తారు ఒకేసారి? వాళ్ళకు ఒక ఆపర్చునిటీ వచ్చింది. సపోజ్ ఎవరో అమ్మాయి గబుక్కుని కనిపించింది ఎక్కడో, తను ఒంటరిగానో ఏదో,
ఆ పర్టికులర్ టైం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఆ డెసిషన్ తీసుకోవడానికి నలుగురు అంటే అప్పుడు మామూలు మనుషులు చేయరు కదా ఎవరు, కానీ వాళ్ళు మామూలు మనుషుల్లో ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరెవరిలో అలాంటి ఆలోచన ఉంటుంది, అసలు ఆలోచన అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అర్థం చేసుకోవడం ముఖ్యం. ఓకే. సో నాకు ఇందులో మెయిన్గా విక్టిమ్ కన్నా ఎక్కువ ఎవరైతే రేప్ చేశారో వాళ్ళ మనస్తత్వాలు అర్థం చేసుకోవడం అనేది ఈ సినిమా ముఖ్య ఉద్దేశం ఒకటి. రెండోది సొసైటీలో ఉన్న ఏ ఫాల్ట్స్ దీన్ని ఇలాంటి దానిని ఒక ఫెసిలిటేట్ చేస్తున్నాయి. అది గవర్నమెంట్లో లాలో లాక్స్నెస్ ఉండటమా, పోలీస్ వ్యవస్థలో ఉండటమా, లేకపోతే అసలు ఇలాంటి ఆలోచనలు వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చినాయి అనే సోషల్ ఆస్పెక్ట్లో ఉన్న ఫ్లాస్ స్టడీ చేయడం అనేది నా మెయిన్ ఉద్దేశం. దీన్ని ఎలా ఆపాలి అని ఆలోచించడమే తప్ప ఎందుకు ఇలా జరుగుతుంది అనేది కూడా చాలా తక్కువ మంది విశ్లేషిస్తారు. సో ఐ థింక్ అది ఈ ఫిల్మ్లో కనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. సో మీ ఉద్దేశంలో జనరల్గా లైక్ ఎలాంటి పీపుల్ ఇలాంటి నేరం చేయడానికి పాల్పడతారని మీ ఉద్దేశం? ఐ ఫీల్ ఇప్పుడు మీరు ఒక జంతువులు ఉన్నాయనుకోండి, ఒక బలమైన జంతువు వీకర్ జంతువుని చంపేస్తుంది, వీకర్ జంతువుని తినేస్తుంది. సో ప్రతి జీవికి తన బలాన్ని ఉపయోగించి తనకు కావాల్సింది తీసుకోవడం అనేది ఒక నేచర్లో ఉన్న ఒక ఇది, ప్రకృతిలోనే అది దాని ప్రకృతి సహజం. కానీ మనం ఒక సమాజం ఏర్పరచుకున్నప్పుడు బలహీనుడు, మగ ఆడ ఇలాంటి అందరికీ ఈక్వల్గా కొన్ని రైట్స్ అనేది మనం పెట్టుకున్నాం. అప్పుడు ఎవరో వైలెన్స్ యూజ్ చేసి ఒకరిని కొట్టడం కానీ, ఒక అమ్మాయిని ఇలా చేయడం కానీ చట్టరీత్యా అది నేరం, అది మారల్ ఆస్పెక్ట్ కానీ అన్నింటిలో డిసిప్లిన్ చేసుకుంటాం. ఆ డిసిప్లిన్కి రాకుండా ఒకడు వాడి పైశాచిక బలం ఉపయోగిస్తున్నాడు అంటే వాడి జంతువుతో సమానం. ఇక్కడ నేను జంతువు అనేది చెడ్డదని నేను అంటలా, అది నేచర్ అది. కానీ సొసైటీ అనేది మీకున్న డిజైర్ని కంట్రోల్ చేసుకోలేకపోతే యు ఆర్ నాట్ ఏ సోషల్ పర్సన్, సోషల్ బీయింగ్. రైట్. కానీ అప్పుడు ఎవరు చేస్తారు, క్రైమ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు పట్టుబడమనుకుంటారు. పట్టుబడతాను అన్న భయం ఉన్నప్పుడు డెఫినెట్గా పట్టుబడతాను అనే నాలెడ్జ్ ఉంటే ఎవడూ క్రైమ్ చేయదు. కానీ ఏదో గబుక్కను అవకాశం వచ్చింది, ఇక్కడ ఎవరు లేరు, మనం చేసే పని మనం చేసేసి మనం వెళ్ళిపోదాం, తర్వాత ఎవరికి మనం దొరకం అని ఆ కోరిక విల్ బ్లైండ్ దెమ్. ఓకే. యూనో ఇప్పుడు చాలామందికి కోరిక ఉంటుంది, మీకు ఎవరి మీద కోపం వచ్చినప్పుడు చంపేద్దాం అనిపిస్తుంది, కానీ మీరు చంపరు. ఆ ఎమోషన్ రావటం అనేది తప్పు కాదు, బట్ ఎమోషన్ మీరు ఫిజికల్ ఎనాక్ట్ చేయడం అనేది పాయింట్. ఎందుకంటే అప్పుడు సొసైటీ అనేది ఎగ్జిస్టెన్స్ ఉండదు. కోపం వచ్చిన అందరూ కొట్టుకుని చంపుకుని ఉంటే అప్పుడు సొసైటీ ఎలా ఉంటుంది? సో కేవలం ఇది అంటే మనకి బికాస్ ఒక అమ్మాయి అనేది ఒక వీకర్ సెక్స్, ఒక గౌరవించాల్సిన ఒక పర్సన్ని అంత పైశాచికంగా పశుబలంతో చేయడం అనేది మనకి ఎక్కువ అనిపిస్తుంది బికాస్ ఆఫ్ ది ఎఫెక్ట్. కానీ ఏ మనిషి మీద బలం అనేది ఉపయోగించినా ఒక ఫిజికల్ స్ట్రెంగ్త్ తోటి వైలెన్స్ క్రియేట్ చేసి అవతలని హర్ట్ చేయడము చంపేయడం అనేది ఇది ఈక్వల్ ఇదర్. మనకి జస్ట్ ఎఫెక్టివ్ వైజ్గా మీకు గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ అనేది ఎక్కువ అనిపిస్తుంది. ఒకసారి చేసేసిన తర్వాత దెన్ వాట్ దే డూ, ఎవిడెన్స్ కనిపించకూడదు, ఏమైనా తెలియకూడదు అని వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి దే డిడ్ ద బర్నింగ్ యాక్ట్. వీటన్నిటి వెనకాల ఇంకో ప్రాబ్లం ఏంటి, ఇప్పుడు మన సొసైటీలో ఏం చేస్తాం, ఇది జరిగినప్పుడల్లా కయ్యమని ధర్నాలు అరిసేసి పోలీసుని తిట్టి గవర్నమెంట్ని తిట్టి ఆయన నరికేయాలి చంపేయాలి అని అరుస్తారు. అది న్యూస్లోంచి వెళ్ళగానే మర్చిపోతారు అందరూ, మళ్ళీ నెక్స్ట్ ఇన్సిడెంట్ అయ్యే వరకు అలా ఉంటుంది. కానీ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్ లాజికలీ, రేషనలీ. ఇప్పుడు పోలీసులు ఎన్కౌంటర్ చేయడం తప్ప కాదా అంటే, ఇప్పుడు వాళ్ళ షూస్లో ఉండే ఆలోచించడం. అఫ్కోర్స్ పోలీసులు ఫైనల్గా సమాజం కోసం ఉన్నారు. సమాజంలో ఇలాంటి ఒక చీడపురుగు ఉన్నాడు అంటే అతన్ని ఒక ప్రాసెస్లో పనిష్ చేయాలా, లేకపోతే మన డెసిషన్ తీసుకుని చంపేయాలి అనేది హైలీ డిబేటబుల్ పాయింట్. అది లా ప్రకారం చేయకూడదు. ఓకే, వాళ్ళు అటాక్ చేశారని చంపారా, ఫేక్ ఎన్కౌంటర్ అనేది ఆ డిబేట్ వెళ్తూ ఉంది. ఆబ్వియస్లీ ఇంకా కమిషన్ ఏదో ఎంక్వైరీ కమిషన్ నడుస్తుంది దాని మీద. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే, ఎవడైతే మనిషి ఒక క్రైమ్ చేశాడో ఒకే ఒక పాయింట్. రెండో ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఏ పరిస్థితులన్నీ ఆయన ఫ్యాక్టర్స్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి అనేది దాన్ని స్టడీ చేయడంతో. ఎందుకంటే మీరు వాడు జబ్బు అనుకోండి, ఆ జబ్బు ఎందుకు వచ్చింది అనేది ఇంపార్టెంట్, కానీ జబ్బుని క్యూర్ చేయడం ఒకటే ఇంపార్టెంట్ కాదు. దట్ ఈస్ వాట్ దిస్ ఫిల్మ్ ఈస్ ట్రైయింగ్ టు డూ. సో మీరు చెప్పినట్టుగా
ఎలా వచ్చింది అనేది కూడా ఆలోచించాలి. అండ్ మీరు ఏదైతే మాకు చూపించారో మనుశాస్త్రంలో ఇలా ఉంది అని, ఆడవాళ్ళని లేదంటే హింసించడంలో తప్పులేదు, బడుగు బలహీన వర్గాలని హింసించడంలో తప్పులేదు అంటే శాస్త్రాల నుంచే వచ్చిందంటారా ఇది? వాళ్ళకుండే మైండ్ 100% ఎక్కువ ఉండేది అప్పుడు. మీకు అది శాస్త్రంలో ఎందుకు వస్తుంది, వైడ్గా ప్రాక్టీస్ చేస్తున్నది వచ్చింది అది మన ధర్మశాస్త్రంలో. ఇప్పుడు ఆడవాళ్ళకి ఓటు హక్కు లేకపోవడం, లేకపోతే కొన్ని చోట్ల బురకాలు ఉంచడం, ఆల్వేస్ ద వరల్డ్ ఈజ్ ఆల్వేస్ పుట్ ద విమెన్ అండర్ ది థంబ్ ఆఫ్ ద మ్యాన్. అది స్లోగా సోషల్ అడ్వాన్స్మెంట్లో వాళ్ళకి మోర్ అండ్ మోర్ రైట్స్ వచ్చింది, మోర్ అండ్ మోర్ ఫ్రీడమ్ వచ్చింది. అండ్ విమెన్ జెండర్ ఈక్వాలిటీ కానీ ఇవన్నీ వచ్చినాయి ఈ మధ్యన లాస్ట్ 20-30 ఇయర్స్లో వచ్చింది అది. యూనో సో వెరీ వెరీ ఓల్డ్ టైమ్స్లో ఆల్మోస్ట్ యానిమల్స్ లాగా ఉండేవారు. యానిమల్స్లో ఏ జంతువుకి ఎక్కువ బలం ఉందో బలం లేని జంతువు దాని కింద ఉంటుంది. ఓకే. సో అంటే బుర్కా అంటే రెహమాన్ వాళ్ళ డాటర్ని కూడా కొన్నిసార్లు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు ఆమెని బుర్కాలోనే ఉంచారు, ఆమె బుర్కా చూస్తుంటే నాకు ఊపిరి ఆడట్లేదు అని ఒక విమెన్ యాక్టివిస్ట్ అనడం. దానికి ఆమె నా ఐడెంటిటీ అందరికీ తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి నేను ఎలా ఉన్నాను, ఐఎమ్ కంప్లీట్లీ ఫైన్ విత్ దాట్ అని ఆమె చెప్పున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? సో అదే కదా, ఇప్పుడు తను సొంతంగా తీసుకున్న డెసిషన్కి ఒక రిలీజియస్ లాకి, ఒక సోషల్ లాకి, లేకపోతే ఒక పీర్ ప్రెషర్తో అందరూ చేసి తీరాలి అని బలవంతం పెట్టడానికి సొంతంగా నేను తీసుకోవడానికి ఉన్న డిఫరెన్స్. ఇప్పుడు తను కావాలంటే బురక వేసుకోవచ్చు, అది ఇంట్లోంచి బయటికి రాకపోవచ్చు. దట్ ఈస్ హర్ విష్. సో కంప్లీట్గా ఒక లా మారిస్తేనే కానీ, లేదంటే శిక్షలు కఠినతరం చేస్తే కానీ ఇలాంటివి తగ్గుతాయని అంటారా? ఎందుకంటే దట్ ఈస్ పాయింట్. ఇప్పుడు డెమోక్రసీలో ఎనీ సివిలైజ్డ్ సొసైటీలో ద క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ షుడ్ బీ ఇన్ ఎ కంపారిటివ్ స్కేల్ టు ది బ్రుటాలిటీ ఆఫ్ ద క్రైమ్ అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, దొంగతనం చేస్తే చేతులు నరికేయాలి అని చెప్తారు సౌదీ అరేబియాలో ఫర్ ఎగ్జాంపుల్. మనం చేయము అది. ఎందుకంటే హ్యుమానిటేరియన్ ఆస్పెక్ట్లో ఆడ ఎందుకు దొంగతనం చేశాడు, వాడి అవసరం ఏంటి, ఇలాంటి ఏదో ఆలోచించి దానికి తగ్గట్టు ఏదో 2 ఏళ్ళు 3 ఏళ్ళు డిపెండింగ్ ఆన్ ద క్రైమ్ చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివియరిటీ, ఇంకోటి ఏంటంటే సివియరిటీ ఆఫ్ పనిష్మెంట్. మీరు ఎంత కఠిన శిక్ష ఉంటే అంత భయపడతారు అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు సపోజ్ ఒక రేప్ చేయాలని డిసైడ్ చేసాడు అనుకోండి, ఆడ ఇప్పుడు మార్కెట్లో 4 ఏళ్ళు ఉందా, 7 ఏళ్ళు ఉందా, లేకపోతే 12 ఏళ్ళు ఉందా, జీవిత ఖైదు ఉందా, ఉరిశిక్ష ఉందా అని అడగడం. ఆడ అసలు జైలుకి వెళ్ళటం ఇష్టం ఉండదు అలాంటి క్రైమ్ మీద. వాడు పట్టుబడని అనుకుని చేస్తాడు. పట్టుబడని అనుకున్నోడికి మీరు ఎంత శిక్ష పెట్టినా ఏమవుతుంది? దానివల్ల భయపడడం కూడా జరగదు. ఇంకొకళ్ళు మ్యాక్సిమం ఏంటి, ఎట్టి పరిస్థితుల్లోని క్రైమ్ చేస్తే తప్పించుకోలేవన్న దాని మీద ఎక్కువ స్ట్రెస్ ఉండాలి. కానీ పట్టుబడితే ఎంత శిక్ష పెడతాను అనేది ఇట్ వోంట్ వర్క్. ఓకే. సో శిక్ష ఉంటుందని తెలుసు, పట్టుబడతాం అని తెలుసు, బికాస్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్లో అందరూ పట్టుబడతామని అనుకోరు ఎవరు. పట్టుబడతాం అనుకుని ఎవరు కూడా క్రైమ్ చేయడు. సో లాలో ఉండే లూప్స్ దీని మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదని అంటారా? కాదు, లూప్ హోల్స్. అడుగు నేను తప్పించుకోగలుగుతాను అనుకున్నాడు క్రైమ్ చేస్తాడు, కానీ నేను తప్పించుకోలేను ఖచ్చితంగా జైలు పాలు అవుతాను అన్నాడు ఎవరు కూడా క్రైమ్ చేయడు. ఇప్పుడు ఆ ధైర్యం డిగ్రీ అని వేరే వాళ్ళకి వేరేగా ఉండొచ్చు. ఓకే. బట్ ఎనీ సార్ట్ ఆఫ్ స్మాలెస్ట్ క్రైమ్ నుంచి బిగ్గెస్ట్ క్రైమ్ వరకు వాళ్ళు నమ్మేది ఏంటంటే వాళ్ళు పట్టుబడరా. అయితే ఎందుకు చేస్తారు? బైబిల్ ఏ మనిషి అయినా జైలుకి వెళ్ళడానికి ఎందుకు ఇష్టపడతాడు? ఒకటి, వాడు మానసికంగా వాడు కంట్రోల్ చేసుకోలేని ఒక పరిస్థితి ఉన్నప్పుడు. రెండోది, అక్కడ ఉన్న పరిస్థితులు వాడిని కంట్రోల్ చేసినాయి. ఈ 2 చోట్లే క్రైమ్ చేస్తాడు. ఈ లేకుండా చేసే వాళ్ళు అందరూ కూడా పట్టుబడని ధైర్యంతో చేస్తారు. ఓకే. సో అమ్మాయిని రేప్ చేసి చంపడం అనేది వాడికి ఉన్న ఒక ధైర్యం అయితే, అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అని మీరు అనుకుంటున్నారు? అంటే ఒక మనిషి ఒక అమ్మాయితో మిస్బిహేవ్ చేయొచ్చు, అంటే తనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మేబీ అసలు తన ఇంట్రెస్ట్ ఏంటి అని తెలుసుకోవడానికి కూడా తనతో అన్ప్రొఫెషనల్గా బిహేవ్ చేయడం కానీ మిస్బిహేవ్ చేయడం జరుగుతుంది. సో అక్కడి నుంచి పెరుగుతూ వస్తుందని అంటారా, లేదా వాడి భయం? ఇప్పుడు నేను గమనించింది ఏంటంటే, నేను కాలేజ్ టైంలో ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్, ఇప్పుడు టీన్స్లో యువర్ హార్మోన్స్ ఆర్ వర్కింగ్ ఓవర్ టైం. ఇప్పుడు దాంట్లో ఒక అమ్మాయిని చూస్తే పిచ్చెక్కిపోతూ ఉంటుంది.
ఇప్పుడు ఆ టైంలో ఏంటి మీకు అప్పుడు ఉన్న మెయిన్ స్టేట్లో నేను చాలాసార్లు గమనించింది ఏంటంటే ఇప్పుడు నా ఫ్రెండ్ ఒకడు ఒక అమ్మాయిలు వస్తున్నారు ఒక గ్రూప్ ఆడు అవి వస్తున్నారా అన్నాడు. అవి వస్తున్నాయిరా అని ఎందుకంటాడు? అవి అంటే హీస్ డీహ్యూమనైజింగ్ దట్. ఆ డీహ్యూమనైజ్ చేసినప్పుడు అలాంటి మాటలు మాట్లాడగలుగుతాడు. వాళ్ళు మనుషులు, వాళ్ళకి ఫీలింగ్స్ ఉంటాయి అనేది వాడు మైండ్లోకి వస్తే అసలు అలా మాట్లాడాడు. రైట్. అప్పుడేంటి ఒక వేరే జీవిలాగా చూస్తున్నాడు. అప్పుడు దానికి నేను ఎగ్జాంపుల్ ఏమి ఇస్తానంటే, ఒక పులి ఉందనుకోండి, ఒక పులి జింకని చూసినప్పుడు ఉట్టి అది తిండిలాగా చూస్తుంది, కానీ ఆ జింకకి ప్రాణం ఉంటుంది, జింకకి ఎవరో పిల్ల ఉంటుంది అని ఆలోచించదు. సో ఈ మెంటల్ స్టేట్ ఉన్న మగవాళ్ళు ఎవరైతే ఉందో ఎగ్జాక్ట్లీ ఐ కంపేర్ ఇట్ టు దెమ్. ఓకే. యూనో వాళ్ళు కేవలం ఒక సెక్షువల్ డిజైర్ తీర్చే వస్తువులాగా కనిపిస్తుంది, కానీ ఎందుకంటే డీహ్యూమనైజేషన్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ క్రైమ్స్. నాలాంటి మనిషిని అనుకున్నాడు ఎవడు కూడా చేయలేడు అది. ఓకే. సో మీరు ఇప్పుడు చికెన్ తిన్నారనుకోండి, చికెన్ జీవిని అనుకోరు కదా, మీ చికెన్ టేస్ట్ మీకు కావాలి కాబట్టి దాని ప్రాణాన్ని ఓవర్కమ్ చేస్తుంది, అది కూడా ఇంకొక జీవి అని. అదొక వెజిటేరియన్ ఆలోచించవచ్చు, లేకపోతే జైన్ మతస్థుడు ఎవడో అనుకోవచ్చు. నాన్ వెజిటేరియన్ తినేవాడు నేను ఏదో ఒకటి చంపేసి బ్లడ్ తీసేసి మాంసం తినేసి ఎవడు అనుకోడు కదా. ఎందుకంటే ద డిజైర్ టు ఈట్ ద చికెన్ ఈజ్ మచ్ మోర్ ఇన్ పవర్ కంపేర్డ్ టు ద కిల్లింగ్ ఆఫ్ ద క్రీచర్. యా. సో అప్పుడు ఆ అమ్మాయి ఏమనుకుంటుంది, ఏం ఫీల్ అవుతుంది కన్నా ఆ అమ్మాయిని అనుభవించాలనే డిజైర్ అనేది మీకు ఆ పవర్ ఎక్కువైనప్పుడు దట్ యాక్ట్ విల్ హ్యాపెన్. ఓకే. సో మీరు చెప్పిన ఏదైతే కామెంట్స్ ఉన్నాయో అవి నాకు తెలిసి అవుట్ ఆఫ్ 10 పీపుల్లో 8 అబ్బాయిలు చేస్తూనే ఉంటారేమో టీన్స్లో అని నా అభిప్రాయం. 100% ఆఫ్ కోర్స్. సో వాళ్ళందరికీ ఆ థాట్స్ ఉంటాయి, అందరికీ ఉంటాయి. అదే అంటున్నాను, డిజైర్ ఈజ్ అ కామన్ థింగ్. మ్యాన్ టు హ్యావ్ డిజైర్ అబౌట్ ఎ ఉమెన్ ఈజ్ కామన్. ఆ డిజైర్ని కంట్రోల్ చేసుకోవటం అనేది సోషల్ ఆస్పెక్ట్, యాక్సెప్టెన్స్. సొసైటీ అనేది ఏంటి, మీలో ఉన్న ఎమోషన్స్ని కంట్రోల్ చేసి ఓవరాల్ అందరికీ ఉపయోగపడేలాగా డిసిప్లిన్ చేయటం అనేది ఫండమెంటల్ డెఫినేషన్ ఆఫ్ ద సొసైటీ. దానికి అగెయిన్స్ట్గా చేసిన వాళ్ళు దే విల్ కమ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ క్రిమినల్స్ ఆ డిగ్రీస్లో. సో ఆ థాట్స్ ఇంకా బలపరిచి ఇలాంటి క్రైమ్ చేయడానికి సహకరిస్తుందా అనేది నా క్వశ్చన్ సార్. అదే అంటున్నాను, అదే దశ. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ నాకు ఒక అమ్మాయి కనిపించింది, నేను కబుక్కు నాకు ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఎందుకు పెట్టను నేను? ఒకటి, అమ్మాయి నన్ను కొడుతుందా, పక్కన వాళ్ళు కొడతారా, లేకపోతే అలా చేస్తే అమ్మాయి బాధపడుతుంది, అమ్మాయి ఎలా చేస్తాను అని అనుకుంటాం. ఇప్పుడు లా లేదనుకోండి, అసలు సొసైటీ లేదనుకోండి, ఒక 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 10 మంది, ఒక 100 మంది మగవాళ్ళు ఒక 10 మంది అమ్మాయిలు మీరు ఒక ఐలాండ్లో పెట్టిస్తారు అనుకోండి, ఎవరిని వాళ్ళని ఏం చేసినా అడగటానికి ఎవ్వరూ లేరు అనుకోండి, 90% పెరుగుతాయి. 9 out of 10 men will do that. ఎందుకు? అప్పుడు జంతువులు అయిపోతారు. మీకు ఒక రిస్ట్రిక్షన్, ఒక లా, ఫియర్ ఆఫ్ సొసైటీ అనేది లేకపోతే మనిషి కూడా జంతువే కదా. ఇప్పుడు మనందరం డిగ్రీస్లో చేస్తాం, నాట్ అబౌట్ ఎ గ్యాంగ్ రేప్. ఇప్పుడు మన తోటి మనిషి మన పనులుగా పెట్టుకుంటాం. ఎందుకు? మన దగ్గర డబ్బు ఎక్కువ ఉంది, వాడి దగ్గర లేదు, వాడికి మన డబ్బు అవసరం కాబట్టి వాడి పని. కానీ వాడిని ఇంకో మన తోటి మనిషిని ఒక బానిసలా వాడుతున్నాం అనే ఫీలింగ్ మనకు రాదు. మీ దగ్గర ఎందుకు ఉంది, వాడి దగ్గర ఎందుకు లేదు, మనం ఆలోచించలేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ వాడు ఎలా ఏం ఆలోచిస్తాడు మనకి ఏం తెలుసు. యా. సో నాకు ఎప్పుడూ అనిపిస్తుంది సార్, లైక్ ఒక అమ్మాయి నడుచుకుని వస్తుంటే మీరు చెప్పినట్టుగా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కామెంట్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ అందులోనే ఉంటాడు, లేదా తను కూడా కామెంట్ చేస్తాడు, లేదంటే తను ఎంజాయ్ చేస్తాడు. అండ్ ఎట్ ద సేమ్ టైం అదే తన గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటే తన పర్స్పెక్టివ్ అలా ఉండదు. సో అవును, కరెక్టే. ఎందుకంటే మీ గర్ల్ ఫ్రెండ్, మీ వైఫ్, మీ చెల్లెలు అయినప్పుడు యూ ఓన్ ఇట్. రైట్. దట్ బికమ్స్ ఎ పర్సన్. అందుకని అన్నాను, డీహ్యూమనైజేషన్కి హ్యూమనైజేషన్కి అది తేడా. మీ పర్సన్ అయితే హ్యూమన్. ఎవరో అమ్మాయి రోడ్ మీద నడుస్తామంటే యూ వోంట్ కనెక్ట్ టు హర్ ఎమోషనల్లీ. దట్ ఈస్ వెన్ షీ బికమ్స్ ఎన్ ఆబ్జెక్ట్ ఆఫ్ డిజైర్. ఓకే, అవుట్ ఆఫ్ మై ఫ్యామిలీ అయితే నా ఓన్ కాదు అనుకుంటే ఒక ఆబ్జెక్ట్ లానే. అదే ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ నేను ఇచ్చేది, మీ పని పిల్లోడి కొడుకు మీ కొడుకు సమానం గారు కదా, ఇద్దరు పిల్లలే. రైట్. సో నా అనే దానికి ఎప్పుడూ ఆ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఎప్పుడన్నా అమ్మాయిని ఏడిపించడం జరిగిందా మీ టీనేజ్లో? నో. హౌ డు యు అప్రోచ్ ఎ గర్ల్ ఇన్ బికాస్ ఐ ఆల్వేస్ వాస్ ఫ్యాసినేటెడ్ బై ఉమెన్. ఐ ఆల్వేస్ ఫెల్ట్ లెసర్ దెన్ ఎ ఉమెన్.
Okay. ఎందుకంటే అసలు ఒక అమ్మాయి ఎగ్జిస్టెన్స్ అనేది ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ గాడ్ క్రియేటెడ్ అనేది నా చిన్నప్పటి నుంచి నా ఫీలింగ్ అది. సో ఒక అమ్మాయిని హర్ట్ చేయటం కానీ అలా చేయటం అనేది అసలు నేను అంటే ఇన్ఫ్యాక్ట్ నేను ఒక కాలేజ్లో మెనీ టైమ్స్ ఐ వాజ్ ఇన్ ఫైట్స్ టు బికాస్ ఆఫ్ విత్ దీస్ గైస్. ఓకే. యా, సో రిగార్డింగ్ అదొక అమ్మాయిని ఏడిపిస్తే వెళ్ళి కొట్టడం అని అలాంటివి మీరు ఫైట్ చేయడం అలా చేయవద్దు అని. దట్స్ సో నైస్ సార్. అందుకనే అనుకుంటా మీతో టైం స్పెండ్ చేసిన వాళ్ళు ఎవరు ఆర్జీవి గారు వెరీ డీసెంట్ అని అంటుంటారు. ఐ థింక్ వాళ్ళు వేరే కోణంలో చూస్తున్నారు. సీ ద పాయింట్ ఇస్ డీసెంట్ ఐ డోంట్ ఇస్ ద రైట్ వర్డ్. నేను ఒక అమ్మాయి బ్యూటీని కానీ అతని సెక్షువాలిటీని కానీ విపరీతంగా రెస్పెక్ట్ చేస్తాను. ఆ రెస్పెక్ట్ చేయటం వల్లనే నేను బయటకు మాట్లాడతాను. దాన్ని దాసేయాలి అలాంటి మాటలు మాట్లాడకూడదు అంటే ఐ థింక్ ఇట్స్ డూయింగ్ డిస్రెస్పెక్ట్ టు ఉమెన్ ఇన్ మై ఒపీనియన్. యా. సో ఆనంద్ చంద్ర గారి టేకింగ్ మీకు ఎలా అనిపించింది? ఆయన వర్కింగ్ స్టైల్ మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ ఈజ్ వెరీ వెరీ గుడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఏమంటుందండి ప్యాషనేట్. చాలా షార్ట్స్ దిశలో నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నాకున్న ఫీలింగ్ కన్నా హీ డిడ్ ఇట్ ఫార్ బెటర్ అండ్ గాట్ వండర్ఫుల్ పర్ఫార్మెన్సెస్, ఎస్పెషలీ సోనియా ద టైటిల్ క్యారెక్టర్. And of course even the rapist. ఓకే. సో ఆర్జీవి స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది బయట పబ్లిక్లో కావచ్చు, లేదంటే వాళ్ళ వర్కింగ్ స్టైల్లో కావచ్చు. ఖచ్చితంగా డిఫరెన్స్ మాకు కనిపిస్తుంది, స్పెషల్గా కనిపిస్తుంది. సో మీ దగ్గర వర్క్ చేసిన వాళ్ళలో మీకు బాగా ఇష్టమైన డైరెక్టర్ ఎవరు? ఐ కాంట్ సే దట్, ఎందుకంటే ప్రతి సినిమా క్లోజ్ టు యూ అనిపించిన వాళ్ళు? ఐ మీన్ ఐ వుడ్ లైక్ టు బిలీవ్ డెఫినెట్లీ ఆనంద్ చంద్ర. ఓకే. Okay. Because Anand Chandraki ఒక యూనిక్ ఎబిలిటీ, ఆల్సో యూ కెన్ రైట్ ఆల్సో. ఓకే. సో మీ ఎక్స్ప్రెషన్ చూసాను సార్, అంటే ఫస్ట్ టైం అండ్ మీ ఇంటర్వ్యూస్ చూసినప్పుడు కానీ, లేదంటే సమ్ టైమ్స్ మీరు ఒప్పుకోకపోయినా యూ డినై సంథింగ్స్. అందులో మీ యాక్టింగ్ క్యాపబిలిటీ సచ్ అ సటల్ పర్ఫార్మెన్స్ కానీ, ఎందుకు ఆర్జీవి గారు యాక్టింగ్లోకి రారు అని చాలాసార్లు క్వశ్చన్స్ మిమ్మల్ని అడిగారు, మాకు అనిపించింది కూడా. అండ్ మీరు ఒక అమాయకమైన ఒక థంబ్నెయిల్ పెట్టారు ఆర్జీవి మిస్సింగ్ అని. ఆల్రెడీ లాస్ట్ 1 year బ్యాక్ అనుకుంటే థంబ్నెయిల్ పెట్టారు. అండ్ రీసెంట్గా వచ్చిన థంబ్నెయిల్ అయితే ఇట్ వాజ్ సో ఫెంటాస్టిక్. యాక్చువల్లీ అంత అమాయకమైన ఎక్స్ప్రెషన్ నేను ఎప్పుడు చూడలేదు మీలో. ఎలా సరే ఏంటి యాక్టింగ్ కూడా? ఓన్లీ 2 reasons అవుతుంది దానికి. ఐదర్ ఐఎమ్ రియల్లీ అమాయకుడు ఆర్ ఐఎమ్ వెరీ గుడ్ యాక్టర్. రెండు ఐ థింక్ సెకండ్ వన్ అనుకుంటా. ఓకే. అండ్ నారా చంద్రబాబు నాయుడు గారిని ఏం సరే మధ్య మీమ్స్ కూడా చేస్తున్నారు మీరు, ఆయన ఫోటో పెట్టి పైన. మెనీ టైమ్స్ ఐ డిడ్ దట్. ఇది అమ్మరాజ్యంలో కానీ ఇట్స్ ఐ థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ సెటైర్. మీకు ఆయన ఏడవడం నచ్చలేదు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిబిఎన్ గారు ఒక్కనే చేయను, అందరినీ చేస్తాను. నేను మెగా ఫ్యామిలీ చేయొచ్చు, ఎనీబడి ఈజ్ పాపులర్. ఇప్పుడు సెటైర్ అనేది పాపులర్ పీపుల్ మీద చేస్తారు కదా. ఇంకోటి వాళ్ళలో అలాంటి క్యారెక్టర్ ఉండాలి. ఓకే. సెటైర్ చేయటానికి కూడా ఒక పర్టిక్యులర్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీని మనం చేయగలుగుతాం, కానీ ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్ లేకపోతే చేయలేం. ఆయనలో ఏ కైండ్ పర్సనాలిటీని మీరు చూసి? ఎవ్రీథింగ్. ఆయన యాక్సెంట్ కానీ, మాట్లాడే విధానం, ఆయన జెస్చర్స్, ఇట్ ఈస్ ఈజీలీ అంటే ఇమిటేట్ చేయడానికి ఈజీ అవుతుంది ఆర్టిస్ట్. మీకు ఆయన ఏడవడం నచ్చలేదు? నో. బేసిక్గా ఒక అబ్బాయి ఏడవకూడదు అనేది మీ కాన్సెప్టా? అబ్బాయిని కాదు, లీడర్. ఓకే. సో ఎప్పుడైనా మీరు బాగా బాధపడిన సందర్భాలలో అలా టియర్ డ్రాప్స్ అలా 1-2 వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? చిన్న చైల్డ్హుడ్లో కావచ్చు. ఇట్స్ నాట్ దట్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్, బట్ నేను అడల్ట్హుడ్ నుంచి ఎక్స్ట్రీమ్లీ రేర్. మేబీ జియా ఖాన్ when she committed suicide, I had అప్పుడు మీకు అప్సెట్ అనిపించింది. సో టీయర్స్ వచ్చాయా మీ కళ్ళలో? ఓకే. జియా ఖాన్ ఎందుకు అంత? I mean, I think because I know her very well, and such a young beautiful girl suddenly committing suicide, I felt. అండ్ మేము కాలేజ్లో ఉన్నప్పుడు ఆ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ మేము కూడా చాలా బికాజ్ తన క్యాపబిలిటీస్ ఏంటి, తన స్ట్రెంగ్స్ ఏంటి అని మర్చిపోయి ఐ థింక్ షీ కమిటెడ్ ఏమో అని నాకు అనిపించింది. సో అండ్ మీ లడకి ట్రైలర్లో అమ్మాయి ఉండే వెపన్నే అమ్మాయిగా పుట్టడమే తన వెపన్ అని చెప్పున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే ఇప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెండర్ స్ట్రెంగ్త్లో అమ్మాయికి అబ్బాయికి అంత ఎక్కువ డిఫరెన్స్ ఉంటుంది అనుకోను. చోట అంటే మనకి ఏదో సైకలాజికల్గా మనం ట్రైన్ చేశారు అమ్మాయి అనేది వీకర్ అని, యూనో. బట్ మనసులో ఉన్న బలం కానీ ఒక ఫిజికల్గా కూడా చాలాసార్లు ఐ థింక్ విమెన్ ఆర్ మోర్ కరేజియస్ అండ్ వెరీ అప్ ఫ్రంట్ కాన్ఫ్రంటేషన్లో, యూనో.
సో దానికి తోడు అమ్మాయికి ఉన్న యూనిక్ స్ట్రెంగ్త్ ఏంటంటే హర్ బ్యూటీ అండ్ హర్ సెక్షువాలిటీ. యూనో, సో యుద్ధాలని అమ్మాయిల కోసం చేశారు కానీ అబ్బాయిల కోసం ఎప్పుడు చేయలేదు ఎవరు. యూనో, దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ ప్రూఫ్ ఆఫ్ ది పాయింట్. సో ఐ థింక్ పూజా బాలేకర్ ఈజ్ అబ్సల్యూట్ రైట్ కాంబినేషన్ బిట్వీన్ బ్యూటీ, సెక్షువాలిటీ అండ్ పవర్. ఈ మూడు కలిసి ఉండటం అనేది ఎప్పుడు జరగదు. సి, మ్యాన్ అంటే ఉమెన్కి ఉండొచ్చు డిజైర్, ఐఎమ్ నాట్ సేయింగ్ నో, ఇట్స్ ట్రూ. బట్ ప్రిడామినెంట్లీ మీరు అమ్మాయిల అందం అమ్మాయిలకి నచ్చుతుంది, అబ్బాయిలకి నచ్చుతుంది. యూనో, సో ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ యూనివర్సల్ అబౌట్ దట్. యా, విచ్ ఈస్ వాట్ ఐ థింక్ ఐ ట్రై టు క్యాచ్ ఇన్ లడ్కీ. ఓకే. సో మీరు మ్యాన్కి ఉమెన్ మీద ఉండే డిజైర్స్ గురించి చాలాసార్లు మాట్లాడున్నారు. ఎప్పుడైనా ఒక అమ్మాయిని అడిగారా, లైక్ ఉమెన్కి ఉండే డిజైర్స్ ఏంటి, నీ డిజైర్ ఏంటి అని ఎవరినైనా అడిగారా? నేను ఎప్పుడు అడుగుతాను. ఓకే. సో లైక్ వాట్ రిప్లై యూ గాట్? ఐ మీన్ దే టాక్ వెరీ ఫ్రాంక్లీ టు మీ. నేను ఈ మధ్యన ఇంటర్వ్యూ చేశాను అశూ రెడ్డి తోటి. దోస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఐ ఆస్క్ ఆన్ టీవీ కెమెరా, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కెమెరా, నాట్ ఈవెన్ ఇన్ ప్రైవేట్. ఓకే సార్. ఏంటి సార్ ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కావచ్చు మీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించటం, మీకు ఇంటర్వ్యూల మీద ఇంట్రెస్టా? నాకు ఇంట్రెస్ట్ అంటే ఎవెన్చువలీ వాట్ యూఆర్ డూయింగ్, యూర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ ఒపీనియన్స్ ఆన్ ఒక టాపిక్ మీదో దేని మీదో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆశా ఎన్కౌంటర్ మీరు ఇందాక అడిగిన క్వశ్చన్స్లో ఆబ్వియస్లీ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇస్ దట్. సో ఇంకా అలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా మాకు మళ్ళీ వస్తాయి. ఈ మధ్య ఫ్లో తగ్గినట్టు అనిపిస్తుంది. నో నాకు టైం ఉన్నప్పుడు అలా వస్తూ ఉంటాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ యువర్ టైం. థ్యాంక్ యూ. Hi, this is Ram Gopal Verma. Please subscribe to TFPC.